సింహాచలం గిరి ప్రదక్షిణ చేయడానికి మధ్యాహ్నం 3:30కి హనుమంతువాక నుండి స్టార్ట్ అయ్యాం. తొలిపావంచ దగ్గర ప్రదక్షిణ మొదలు పెట్టాలి. అది కొండకి ధ్వజస్తంభం లాంటిది. అక్కడికి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఆటో ఎక్కాం. దారిలో శ్రీవారి రథం ఎదురైంది. భక్తుల రద్దీ అప్పటికే ఎక్కువగా అవడంతో ఆటోలన్నీ ఆపేశారు. తొలిపావంచ చేరుకోవడానికి 8 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. నడక ప్రారంభించాం. సాయంత్రం 6:30కి తొలిపావంచ చేరుకున్నాం. ముందుగా వినాయకుడికి ఏ విఘ్నాలు లేకుండా చూడమని మొక్కుకొని ఎలా అయినా సరే గిరి ప్రదక్షిణ పూర్తి చేసేలా చూడమని సంకల్పించుకొని కొబ్బరికాయ కొట్టి ఇంకా ప్రదక్షిణ ప్రారంభించాం. గిరి ప్రదక్షిణ చేసే దారి అంతా కూడా ఉచితంగా భోజనాన్ని, ఆహారాన్ని పంచిపెడుతున్నారు. నిండు పున్నమి వెన్నెల్లో భక్తులు చేస్తున్న గిరి ప్రదక్షిణ ఒక మర్చిపోలేని అనుభవం. సుమారు 10:30కి హనుమంతువాక చేరుకున్నాం. మధ్య మధ్యలో కొంచెం బ్రేక్స్ తీసుకుంటూ నడకని కొనసాగించాం. సుమారు 12కి బీచ్ రోడ్ తెన్నేటి పార్క్ కి వచ్చాం. ఒక్క క్షణం ఇంటికి వెళ్ళిపోదామా అనిపించింది. కానీ చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని నడకను ప్రారంభించాం. తెల్లవారుజాము 4కి అలా సీతమ్మధార రోడ్ కి చేరుకున్నాం. బాగా అలసిపోవడంతో ఒక అరగంట రెస్ట్ తీసుకుని మళ్ళీ నడకని స్టార్ట్ చేసాం. మార్నింగ్ 7:30కి అలా గోపాలపట్నం చేరుకున్నాం. ఆ రూట్ లో మాత్రం నిజంగా దేవుడు కనిపించాడు. 1 కిలోమీటర్ మొత్తం చిన్న సందులోంచి నడిచాం. ఈ ఎండ బాగా ఎక్కువ అయింది. అయినా సరే పట్టుదల వదలకుండా నడకని ఏదోలా కంటిన్యూ చేశాం. ఉదయం 10:30కి తొలిపావంచ చేరుకున్నాం. సఫలవంతంగా గిరి ప్రదక్షిణ పూర్తి చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయని కొట్టాం. ఇక దర్శనం చేసుకునే ఓపిక లేక ఇంటికైతే వచ్చేసాం. సింహాచల గిరి ప్రదక్షిణ నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయడం. మీరు కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొని ఉంటే గనక మీకెలా అనిపించిందో కింద కమెంట్స్ లో తెలియచేయండి. ఓం నమో నారాయణాయ.